హలో అండి, సాయిరామ్. ఇవాళ మనం తోటకూర పెసరపప్పు కూర ఎలా చేద్దామో చూద్దామండి. దానికి ఒక మూకుడు పెట్టుకొని, స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకొని నెయ్యి వేసుకుని, దీనికి నేతిపప్పు బాగుంటుందండి. నెయ్యి వెలిగిన తర్వాత, నెయ్యి కాగిన తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఈ పోపు దినుసులు వేసుకొని బాగా దోరగా వేగాలండి. పోపు మాడిపోకుండా దోరగా వేగిన తర్వాత దాంట్లోకి పెసరపప్పు వేసుకోవాలండి. మనం ఎంత అయితే తింటామో అంత క్వాంటిటీ ముందుగానే నానబెట్టుకుని పెసరపప్పు వేసుకుంటే చక్కగా గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. నానబెడితే అది కాకుండా పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది. దానికి తోటకూర, సన్నంగా తరిగి పెట్టుకున్న తోటకూరలో ప్రోటీను, పెసరపప్పులో ప్రోటీను, ఇవన్నీ కలిసి హై రిచ్ ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది చిమిడిపోకుండా చక్కగా వండుకోవాలి. ఈ కుక్కర్లో పెట్టేస్తే ముద్దలా అయిపోతుంది. ఇలా తింటే ఉండే టేస్ట్ కన్నా అది అసలు అంత మంచిగా అనిపించదు. ఎక్కువగా మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా ఉండేవారు. చిమిడిపోకుండా ఉంటుంది చక్కగాను. ఇలా కొంచెం దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా కారం, కొంచెం ఎండుమిరపకాయలు వేసాం కనుక కొంచెం కారం వేసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే అసలు ఈ కారం కూడా వేయకూడదు, వాళ్ళు పాపం తినలేరు కదా. అందుకనండి ఇట్లా కొంచెంసేపు మూత పెట్టేసుకుని, సహం నానిపోయింత ఉడికిపోయే ఉంటుంది. సహం నానిపోతే మెత్తబడుతుంది. ఇప్పుడు మిగతాది ఇలా మూత పెట్టేస్తే మిగతాది కూడా ఉడికిపోతుంది. ఇది తొందరగా అయిపోతుందండి. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకి కానీ అప్పటికప్పుడు తొందరగా అయిపోతుంది. పైగా మంచి ప్రోటీన్ ఫుడ్. ఉడికిందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. కూర ఉడికిపోయింది. చాలా పొడపొళ్ళాడుతూ చూసారా ఎంత బాగుందో. దీనికి మజ్జిగలో మిరపకాయలు, అప్పడాలు వేయించుకుంటే బాగుంటుంది. మా ఇంట్లో ఇవాళ పులిహార ఒకటి, కూర ఒకటి, రసం ఒకటి. నేను చేసినటువంటి మామిడికాయ బద్దలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.